ఇవాల్టి మన టాపిక్ హౌ టు రీఛార్జ్ అవర్ మైండ్. మన మనసుని ఎలా రీఛార్జ్ చేసుకోవాలి. మనలో చాలామంది ఒక రకమైన అసంతృప్తితో బతుకుతూ ఉంటారు. ఒక రకమైన ఆలోచన తీవ్రంగా, అలాగే మదిలో ఏదో అలజడి, అంతుపట్టని భావోద్వేగాలు, మొత్తంగా మానసిక అస్థిరత్వం. మరి వీటి నుంచి బయటపడే మార్గాలు ఉన్నాయా? అసలు మనసుని అదుపులో ఉంచుకోవడం, అలాగే మనసుని రీఛార్జ్ చేసుకోవడం సాధ్యమా? వీటి గురించి మనతో వివరించడానికి, దీని గురించి మనకు పూర్తిగా వివరాలు చెప్పడానికి ప్రముఖ సీనియర్ సైకాలజిస్ట్ ఎంఏ కరీం గారు మనతో పాటు ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ టు అవర్ షో. అలాగే మనతో పాటు స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ ఎంబీఏ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. హాయ్ ఫ్రెండ్స్. ముందుగా కరీం గారు, మనసుని రీఛార్జ్ చేసుకోవడం ఎలా? అయితే మనం చాలా చోట్ల వింటుంటాం, ఊరికి మనసు 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 అంటారు. ముందుగా అసలు ఆ మనసు అంటే ఏంటో మీరు చెప్తారా? మనసు అనేది మనుషుల దగ్గర ఉండేది మనసు. సో ఆ మనసు గురించి మనము తెలుసుకోక చాలా అవస్థలు పడుతూ ఉంటాము, చాలా అనర్థాలు ఎదురవుతూ ఉంటాయి. ఈ మనసు ఎక్కడో, నా మనసు ఎక్కడుంది ఒక్కొక్కసారి నాకే క్వశ్చన్ అనిపిస్తుంది. అలాగే ప్రతి ఒక్కరికి, విద్యార్థులకు కూడా నా మనసు ఎక్కడో ఉంది సార్. సినిమాలలో పాటలు చూస్తున్నాం, పాటలు వింటున్నాం, డైలాగ్స్ చూస్తూ ఉంటాం, నా మనసు ఎక్కడో ఉంది అని చెప్పేసి. సో మనం ఎక్కడ ఉన్నామో మన మనసు అక్కడ ఉండాలి. సో మా మనసు అనేది ఒక ఫిజికల్ ఆర్గన్ కాదు, మన కంటికి కనబడదు. మన బ్రెయిన్లో ఏదైతే రసాయనిక చర్య జరుగుతుందో అది మనసు. మన భావాలను ఉత్పత్తి చేసేది మనసు. మన లోపల ఈ ఆలోచనల్ని ఉత్పత్తి చేసేది, ప్రొడ్యూస్ చేసేది ఒక కర్మాగారంలో, ఒక ఫ్యాక్టరీ లాగా ఇది మెదడు. అందులో మనస్సులో మనకు భావాలు, మన ఆలోచనలు బయటికి వస్తాయి. అది మన మనసు. ఆ మన మనసును మన ఆధీనంలో ఉంచుకోవాలంటే చాలా టెక్నిక్స్ ఉన్నాయండి. అంటే మనసుని ఎలా రీఛార్జ్ చేసుకోవాలి, ఆ టెక్నిక్స్ ఏంటి? మనసును రీఛార్జ్ చేసుకునేది చాలా ఉత్తమమైన టెక్నిక్ అది. సో మనము ప్రతి చిన్న విషయానికి, ఈరోజు మనం చూస్తున్నాం, అందరికీ తెలుసు, ఏదైనా ఒక విషయం, ఒక పరికరం కావాలంటే దానికి మనం రీఛార్జ్ చేసుకుంటున్నాం. సెల్ ఫోన్ అనుకోండి, లేకుంటే బ్యాటరీ అనుకోండి, లేకుంటే ఇంకా రకరకాల చాలా వస్తువులు ఉన్నాయి. సో అది ఛార్జ్ అయితేనే మనకు అది యాక్టివ్గా పనిచేస్తుంది. బ్యాటరీ డౌన్ అయిపోయింది అనుకోండి, అది పనిచేయదు. ఎంత బాగున్నా సరే అది బ్యాటరీ లేదు కాబట్టి. మనం కూడా చూడడానికి ఎంత బాగున్నా భౌతికంగా మన బ్యాటరీ వీక్ ఉందనుకోండి, మనం ఏ పని చేసినా ఫెయిల్యూర్స్ ఎదురవుతాయి. మనసు చాలా సున్నితమైనది. మనసు మన కంటికి కనపడదు. మనసు ఎక్కడుంది చెప్పమంటే మనం చెప్పలేము. ఒక ఉదాహరణకు మనం చెప్పాలంటే, ఈ మన భావాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఈ ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయని చెప్పాలంటే, మన మనసులో ఈ ప్రకృతిలో ఎలా భూమి మీద గాలి ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి అంటే స్పష్టమైన సమాధానం రాదు. గాలి ఎటు నుంచి వస్తుంది, ఎటు వెళ్తుంది అని చెప్పేసి. అలాగే నిరంతరంగా మన మనసులో ఆలోచనలు వస్తూ ఉంటాయి కాబట్టి ఆ ఆలోచనని మనము రీఛార్జ్ చేస్తూ ఉండాలి. ప్రతిరోజు మనం ఉదయం లేవగానే మనము మన కొరకు సమయం కేటాయిస్తున్నాము. దేని కొరకు? బాత్రూమ్ కొరకు, టాయిలెట్ కొరకు, నిద్రపోయేటప్పుడు ప్రత్యేకంగా మన కొరకు మనమే కేటాయిస్తున్నాము. మిగతా సమయం వేరే వాళ్ళతో మనం గడుపుతూ ఉన్నాము. మనము ఒంటరిగా మన కొరకు గడిపే సమయంలో ఇంకొక 15-20 నిమిషాలు మనం ఈ రీఛార్జ్ కొరకు టైం కేటాయించామనుకోండి, సో అద్భుతమైనటువంటి మైండ్ పవర్ మనకు డెవలప్ అవుతుందండి. ఎందుకు రీఛార్జ్ చేసుకోవాలని అడిగితే ఏం చెప్తారు? ఎందుకు రీఛార్జ్ చేసుకోవాలంటే, నేను ఏదైనా జీవితంలో ఒక మనిషిగా పుట్టాను కాబట్టి నేను ఏదో ఒకటి చేయాలి. ఎందుకు చేయాలి అనే కాదు, చేయాలి కాబట్టి చేయాలి. సో అలా చేయడంలో మనకు సక్సెస్ఫుల్గా మనం వెళ్తున్న కొద్దీ మనకు విజయాలు ఎదురవ్వాలి. సో అలా విజయాలు ఎదురు కావాలనుకుంటే మనం రీఛార్జ్ చేసుకోవాలి. రీఛార్జ్ కొరకు ఒక ఎక్విప్మెంట్, ఒక పరికరము ఏమి ఉండదండి. ఈ రీఛార్జ్ చేసుకునేటప్పుడు మీరు హాయిగా మీ ఇంట్లోనే ఎక్కడున్నారో మీ ఇంట్లో కూర్చోండి, హాస్టల్లో ఉన్నా ఎక్కడున్నా ప్రశాంతంగా మార్నింగ్ లేవగానే మీకు ఎమర్జెన్సీ బాత్రూమ్, టాయిలెట్ వస్తే వెళ్ళిరండి, అంతే. తర్వాత అక్కడికి ఒక ప్రదేశంలో మీరు బెడ్లో కావచ్చు, లేకపోతే చైర్లో కావచ్చు, కూర్చొని ఆ నిటారుగా కూర్చొని కళ్ళు మూసుకొని మీతో మీరు మాట్లాడుకోవాలి. మీ మనసులో ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి, ఎందుకు ఒక్కొక్కసారి ఆలోచనలు అపశృతులు దొరుకుతున్నాయి, ఒక్కొక్కసారి ఆలోచనలు మన చేత చెడ్డ పనులు చేపిస్తూ ఉంటుంది, చెడ్డ ఆలోచనలు వస్తూ ఉంటాయి. సో మన ఆలోచనని మనము అదుపులో పెట్టుకోవడానికి ఈ రీఛార్జ్ అనేది చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. మినిమం 10 నిమిషాలు, మ్యాక్సిమం 20 నిమిషాలు మన కొరకు మనము ఒక 20 నిమిషాలు సమయం కేటాయించుకోలేమా? అంటే ఎప్పుడెప్పుడు ఏ అవసరం పడుతుంది మనసు రీఛార్జ్ చేసుకోవడం అనేది? సో ఉదయం పూట బ్రహ్మముహూర్తం అంటారు చూడండి, మార్నింగ్ ఇట్స్ వెరీ వెరీ ఎసెన్షియల్. అంటే దాని నుంచే రీఛార్జ్ చేసి స్టార్ట్ కావాలి. మనం చాలామంది చూస్తాం, ఇలా లేవగానే ఫస్ట్ ఏం పని చేయరు వాళ్ళు, ఫస్ట్ సెల్ ఫోన్ ఛార్జ్ పెట్టేస్తారు. ఎందుకంటే పవర్ ఉంటుందో పోతుందో, ముందు ఛార్జ్ అయితే బెటర్. మనకు అన్నం లేకపోయినా పర్వాలేదు కానీ బ్యాటరీ ఉండాలి సెల్ ఫోన్లో. సో ఇది మనం తినే ఆహారం కూడా, మనకు కూడా అన్నం లేకపోయినా పర్వాలేదు కానీ దీంట్లో ఛార్జింగ్ అనేది ఉండాలి. ఒక 10-20 మినిట్స్ మధ్యలో ఈరోజు నేను ఏం చేయాలనుకున్నాను, మధ్యాహ్నం వరకు ఏం పని చేయాలి, సాయంత్రం ఏం పని చేయాలి, ఓకే, ఒక ప్లానింగ్ మైండ్లో ప్రోగ్రామింగ్ చేసుకున్నాం అనుకోండి, డెఫినెట్లీ అదే చేస్తూ ఉంటారు.
ఓకే, కరీం గారు మనతో పాటు స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ చెందిన ఎంబీఏ స్టూడెంట్స్ ఉన్నారు, వారు మీతో మాట్లాడతారు. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. నేను అఖిల. మనము మానసిక ఒత్తిడికి చాలా లోనవుతూ ఉంటాము. దాని నుంచి మనం బయటపడడానికి మనది మనం ఎలా రీఛార్జ్ అవ్వాలి? మానసిక ఒత్తిడి ఎదురైనప్పుడు మనిషి అన్నప్పుడు ఒత్తిడి వస్తుంది. సో ఎవరికి వస్తుంది? ఎవరైతే తీవ్రంగా ఒక అంశంలో చర్చిస్తున్నారో, ఒక అంశం గురించి మాట్లాడుతున్నారో వాళ్ళకు బాగా ఒత్తిడి పెరుగుతుంది. ఆ ఒత్తిడి ఎప్పుడైతే పెరిగిందో వాళ్ళు తట్టుకోలేకపోతారు. అప్పుడు అనిపిస్తుంది ఈ ఒత్తిడి దూరం అయిపోతే బాగుండు అనిపిస్తుంది. అప్పుడు ఈ రీఛార్జ్ కూడా మీరు లంచ్ టైంలో కూడా ఒక 5 నిమిషాలు రిలాక్స్ అవ్వండి. ఒక సబ్జెక్ట్ చదివిన తర్వాత ఇంకొక సబ్జెక్ట్ ముట్టే ముందు మీరు రీఛార్జ్ కండి. ఎగ్జామ్ కొరకు వెళ్తారు, మీరు పరీక్ష హాల్కి వెళ్తారు. 5 నిమిషాల ముందు మీరు వెళ్ళిన తర్వాత మీరు మీ సీట్లో కూర్చున్న తర్వాత జస్ట్ 5 మినిట్స్ మీరు కళ్ళు మూసుకొని మీరు ఏం చదువుకున్నారో సంవత్సరం అంతా చదివింది ఇప్పుడు ఎగ్జామ్లో మీరు రాయబోతు పేపర్ ఇప్పుడు 5 మినిట్స్లో మీకు పేపర్ ఇస్తారు. సో ఈ 5 నిమిషాలు మీరు రీఛార్జ్ కండి. వేరే విషయాలు గుర్తుకు రావు. టోటల్గా మీరు ఒక చుట్టూ ఒక బౌండరీ లాగా, ఒక రక్షణ కవచం లాగా మీరు ఏర్పాటు చేసుకుంటారు. ఆ సబ్జెక్టే వస్తుంది కాబట్టి 5 మినిట్స్ లోపల సంవత్సరం అంతా చదివింది మీకు రీకాల్ అయిపోతుంది. అంటే ఇప్పుడు ఆ 5 మినిట్స్ ఏమంటున్నారు, మీరు ప్రశాంతంగా ఉండాలంటున్నారా? ఎస్, మనలో పరీక్ష హాల్లో వెళ్ళినప్పుడు ఒత్తిడి పెరుగుతుంది. ఆ ఒత్తిడి తగ్గించడానికి మనలో మనము మన ఆలోచనలు ఏ రకంగా వస్తున్నాయి, ఆలోచనలు కంట్రోల్ చేసుకోవాలి. అంటే మనతో మనం మాట్లాడుకోవాలి. నన్ను నేను అర్థం చేసుకోవాలి. నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ ఈ పూట నేను ఏం చేస్తున్నాను అనేది ఒక్కసారి మననం చేసుకుంటే ఆటోమేటిక్గా విశ్రాంతి లభిస్తుంది. అంటే ఇప్పుడు కంట్రోల్ చేసుకోవాలంటే మనకంటూ సామర్థ్యం అంటూ ఉండాలి కదా. సో ఆ మానసిక సామర్థ్యం, ఆ మైండ్ పవర్ డెవలప్ చేసుకోవాలంటే ఎలా? సో మైండ్ పవర్ను డెవలప్ చేసుకోవడానికి ఆహారం ఏమిటంటే ఆశావాదము, పాజిటివ్ థింకింగ్, మంచి పనులు అంటారు చూడండి. ఒక మంచి కార్యక్రమం చేస్తే మనకు ఎంతో మైండ్ రీఛార్జ్ అవుతుంది, ఒక ఉల్లాసం వచ్చేస్తుంది, ఒక ప్రశాంతత. మాటల్లో కూడా పాజిటివ్ ఉండాలి. మీరు ఏ చూపులో మీ కంటి నుంచి చూసినప్పుడు ఆ చూపులో కూడా పాజిటివ్ దృక్పథం ఉండాలి. సో ఇది మనసుకు మైండ్ పవర్ను డెవలప్ చేయడానికి ఇది ఫుడ్ లాగా, న్యూట్రిషన్ లాగా పనిచేస్తుంది. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. నా పేరు గిరి. మనం ఒక లక్ష్యాన్ని సెట్ చేసుకున్నాక ఆ లక్ష్యాన్ని ఛేదించే ఆ దారిలో మనం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం. హౌ టు ఓవర్కమ్ దోస్ ప్రాబ్లమ్స్? ఒక లక్ష్యం అన్నప్పుడు మనకు మీరే అన్నారు, ఇప్పుడు చాలా అడ్డంకులు వస్తాయి. ఒక దారి ఉన్నప్పుడు స్పీడ్ బ్రేకర్స్ చాలా వస్తూ ఉంటాయి. ఎస్, స్పీడ్ బ్రేకర్ వచ్చింది లేకుంటే రోడ్డు మంచిగా లేదని మన ప్రయాణం మనం ఆపేస్తామా? ఆపము. సో ఒక లక్ష్యం ఎంచుకున్నప్పుడు మనకు అడ్డంకులు అనేది సహజమే. అడ్డంకులు లేకుండా మనకు ఏ లక్ష్యము తొందరగా రాదు. ఇట్లా పూలలో పెట్టేసి ఎవరు కానుకోక ఎవరు ఒక అదృష్ట దేవత వచ్చేసి ఇలా ఇవి తీసుకోండి నీ లక్ష్యం అని చెప్పేసి రాదు. మనం కష్టపడాల్సి వస్తుంది. సో ఆ అడ్డంకుల్ని ఎదుర్కోవడానికి మీరు ఎటువైపు మీరు ఆలోచిస్తున్నారో మీరు లక్ష్యం వైపు పెట్టండి. కానీ దాన్ని డైవర్ట్ చేసుకున్నారనుకో, ఒక సబ్జెక్ట్ చదువుతున్నప్పుడు దీని గురించి కాకుండా వేరే సబ్జెక్ట్ గురించి ఆలోచించారనుకోండి, ఇది రాదు అది రాదు. ఓహో, నేను ఇలా చేస్తున్నానా, వాడు నాకంటే బాగా చదువుతున్నాడు, వాడిని పాస్ అవుతాడేమో, నాకు మార్కులు తక్కువ వస్తాయని చెప్పేసి అక్కడ డిస్కనెక్ట్ అయిపోతుంది. మీ మైండ్ పవర్ అనేది ఏదైతే చైన్ ఉంటుందో మీ ఆలోచన ధోరణి కట్ అయిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే కట్ అయిపోతూ ఉంటుందో మీ ఆలోచన మీ పరిధిలో ఉండదు, మీకు కాన్సన్ట్రేషన్ రాదు. ఎప్పుడైతే కాన్సన్ట్రేషన్ రాదో మీకు జ్ఞాపక శక్తి ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. సో ఈ ఏకాగ్రత, జ్ఞాపక శక్తి కొరకు ఫస్ట్ మీరు మీ లక్ష్యం పట్ల ఆసక్తి పెంచుకోవాలి. ఎస్, ఎవ్వరు చేయలేని పని నేను చేస్తున్నాను, నేను ఈ పని చేయకుంటే, నేను ఈ లక్ష్యం చేరకుంటే ఎవరు చేరుకోలేరు అనే భావం మీరు పెట్టుకోండి. ఏది అడ్డంకి రాదు. ఏదో స్టేజ్లో ఏదో దశలో 18 గంటలు పని చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది ఎప్పుడో ఒకసారి. సో మరి ఆ 18 గంటలు పనిచేసినప్పుడు మానసిక సామర్థ్యం అనేది ఒక రకంగా తగ్గిపోతుంది. మరి అలాంటప్పుడు మనసును ఎలా రీఛార్జ్ చేసుకోవాలి? మనసును రీఛార్జ్ చేసుకోవడానికి ఉత్తమమైనది నేను చెప్పిన టెక్నిక్స్. దాంతోపాటు ఇప్పుడు మీరు చెప్పారు 18 గంటలు పని మనకు పూర్తయినప్పుడు, సో పనిలోనే మనం ఎలా రీఛార్జ్ చేసుకోవాలి? పనిలోనే రీఛార్జ్ అంటే ఇప్పుడు 18 అవర్స్ కంప్లీట్ చేశారు కదా, నిరంతరంగా పని దాదాపు ప్రతిరోజు 18 గంటలు ఉంటుందా? కాదు. సో మధ్యలో ఎప్పుడు అనుకోకుండా ఇప్పుడు ఆఫీసులో ఇన్స్పెక్షన్ జరుగుతుంది, లేకుంటే ఏదో ప్రత్యేకమైనటువంటి ఒక సిలబస్ కంప్లీట్ చేయాలి, లేకుంటే ఒక ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ చేయాలి. అటువంటి పరిస్థితుల్లో 18 గంటలు మనకు నిరంతరంగా మనం పనిచేస్తాము. ఆ 18 గంటలు పనిచేసిన తర్వాత నిద్ర అనేది పోవాలి. శరీరము మనసు సహకరించాలంటే మనకు నిద్ర పాత్ర కూడా చాలా అవసరం ఉంది. హార్డ్ వర్క్ చేస్తున్నాం అంటే ఇక్కడ మీరు చెప్పినట్టుగా హార్డ్ వర్క్ అంటే ఇక్కడ మనం ఎండలో వెళ్తున్నాము లేకపోతే రాళ్ళు కొడుతున్నాం అనేది కాదు. మనం ఏసీ రూమ్లో కూర్చుంటూ కూడా మనం హార్డ్ వర్క్ చేస్తున్నాం, ఏసీ రూమ్లో ఉండి కూడా మనం అలసిపోతూ ఉంటాము. సో అటువంటి వాటి నుంచి వచ్చినప్పుడు మధ్యలో మీకు దొరుకుతున్న టైం ఉంటుంది. కంటిన్యూస్గా పని ఉండదు ఎక్కడ కూడా. 1 నుంచి 18 అవర్స్ వరకు నాన్ స్టాప్గా ఉండదు. మధ్యలో మీకు టీ కొరకు వెళ్తారు, లేకపోతే బాత్రూమ్కి వెళ్తారు, మంచినీళ్ళు తాగుతారు. అప్పుడు మధ్యలో 5 మినిట్స్ తప్పకుండా రిలాక్స్ అవ్వాలి. యాక్చువల్గా మనం చదివేటప్పుడు మన మైండ్ వేరే ఆలోచనలు ఇటు ఉంటాయి కదా సార్. అలాంటి టైంలో మన మైండ్ని ఎలా కంట్రోల్ పెట్టుకొని మనం ఎలా చదువుకోవాలి సార్?
ఓకే, చదువుకునేటప్పుడు మన మైండ్ వేరే ఆలోచన మీద వెళ్తుంది. ఎందుకు వెళ్తుంది? నంబర్ 1, మీరు చదువుతున్నారు, పక్క రూమ్లో టీవీ ఉంది, లేకుంటే క్రికెట్ మ్యాచ్ వస్తుంది, మీ ఆలోచన అక్కడ వెళ్తుంది. అంటే మీకు ఆసక్తి చదువు కన్నా ఎక్కువ మీరు ఆసక్తి దేని మీద ఉంది? టీవీ మీద ఉంది. మీరు ఒక విషయంలో ఆసక్తితో ఉన్నారనుకో, చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఉంది, పక్కన ఎవరు వస్తున్నారో తెలియదు, ఎవరు మాట్లాడుతున్నారో తెలియదు, అరే నువ్వు చూడలేదా, నేను పక్కన చూడలేదు, నేను ఇక్కడ ఉన్నాను అంటే మీరు ఇంట్రెస్టింగ్లో ఉన్నారు కాబట్టి మీ 5 సెన్సెస్ కూడా అక్కడే ఉంటాయి, మీకు డిస్టర్బెన్స్ అనేది జరగదు. సో ఇక్కడ ఆసక్తి లేదు కాబట్టి మీరు బలవంతంగా చదువుతున్నారు కాబట్టి, నేను చదవాలి కాబట్టి చదువుతున్నారు అని చెప్పేసి ధోరణి మీ లోపల ఉంటే మాత్రం అది డెఫినెట్లీ ఆ పక్కన టీవీ మీదనో, లేకుంటే సినిమా మీదనో, లేకుంటే ఫోన్ వచ్చిందనో, లేకుంటే ఊరికే ఎవరైనా పని చెప్తే బాగుండు, నేను లేస్తే బాగుండు, నన్ను ఎవరైనా డిస్టర్బ్ చేస్తే బాగుండు, ఎందుకంటే ఆసక్తి లేదు కదా. సో కాబట్టి ఈ ఆసక్తి ఎప్పుడైతే మీ దగ్గర తక్కువ అవుతుందో అప్పుడు మీ మైండ్ డైవర్ట్ అయిపోతుంది. ఇది జీవితం, ఒక్కసారి ఒక అడుగు మనం ముందుకేసినప్పుడు అది అటే వెళ్ళాల్సిందే, కానీ మధ్యలో వెళ్ళి నేను ఎంత దూరం వచ్చానని చెప్పేసి మనం తిరిగి చూసుకుంటే మాత్రం అది ఓటమి వైపే మీకు దారి చూపిస్తుంది. ఒక్కోసారి మనం పని చేస్తున్నప్పుడు కారణాలు ఏమైనా కావచ్చు, నిరాశ నిస్పృహలు ఎదురవుతుంటాయి. సో అలాంటప్పుడు మన అంతర్గత శక్తి అనేది, మన మైండ్ పవర్ అనేది తగ్గిపోతూ ఉంటుంది కదా. సో మళ్ళీ ఎలా రీఛార్జ్ చేసుకోవాలి? మళ్ళీ సో మనకు జీవితంలో నిరాశ నిస్పృహలు అనేది మనకు వస్తూనే ఉంటాయి. ఏ పని చేసినా నిరాశ ఎదురవుతుంది. అరే ఆ పని ఎందుకు చేస్తున్నారా అంటాడు ఒకడు, అరే ఇది చేసుకున్నావు, ఈ డ్రెస్ వేసుకున్నావా, ఏదో మనకు ప్రతిదానికి ఆ రోజు మనకు ఈ డ్రెస్ బాగాలేదు అంటుంది, నా క్లోజ్ ఫ్రెండ్ చెప్పాడు కదా, ఆ చిన్న విషయానికి నిరాశ. ఆ రోజంతా ఎక్కడికి వెళ్ళినా నా డ్రెస్ బాగలేదు కదా, మా ఫ్రెండ్ చెప్పాడు కదా అని చెప్పేసి అదే ఫీలింగ్ తిరుగుతూ ఉంటుంది. సో వీటి నుండి మీరు మీ దగ్గర బయటపడాలంటే మీ దగ్గర ఒక రిమోట్ కంట్రోల్ కావాలంటే, మన ఆలోచనల్ని ఇటువంటి నిరాశ నిస్పృహలను బయటికి తీసేయడానికి రిమోట్ కంట్రోల్ కావాలి. ఆ రిమోట్ కంట్రోల్ మన చేతిలో కాదండి, మళ్ళీ దీంట్లోనే ఎటు వచ్చినా మైండ్ మీదనే వస్తుంది. సో ఆ రిమోట్ కంట్రోల్ ఉన్నది కూడా ఇక్కడే. జస్ట్ మీరు ఐడెంటిఫై చేయండి, వాడు అన్నాడు ఎందుకు అన్నాడు, మీరు ఎందుకు వేసుకున్నారు, వేరే డ్రెస్సులు రెడీగా లేవు, ఈ డ్రెస్ వేసుకున్నాను, కానీ ఆయనకేం తెలుసు మీ బాధ, సరే లీవ్ ఇట్, వదిలేసేయాలి. మీరు అదే అనుకొని ప్రతిదానికి రిపీట్గా ఆలోచిస్తూ ఉంటే నిరాశ 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 మీకు నిరాశనే ఎదురవుతుంది. సో దాన్ని మీరు పక్కన పెట్టేసేయండి, మీరు ఆశావాదంతో ముందుకెళ్ళండి. ఎస్, అడుగడుగునా మీకు మీరే ఛార్జ్ అవుతూ ఉండాలి. నేను మార్నింగ్ రీఛార్జ్ చేసుకున్నాను కదా నా మైండ్ను, ఇంకా సాయంత్రం వరకు నేను పట్టించుకో అవసరం లేదు అనుకుంటే కాదు. పూటకి మీ లోపల మీరు మననం చేసుకుంటుంటే సక్సెస్ ఖచ్చితంగా మోర్ దెన్ 100% మీదేనండి. హరింగ్ గారు, ఇంకో స్టూడెంట్ ప్రశ్న అడగడానికి ఉత్సాహంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు గణిత. చాలామంది విద్యార్థులకు ఆత్మవిశ్వాసం అనేది ఉండదు, ఎందుకు సార్? నెక్స్ట్, ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవాలంటే ఏం చేయాలి? ఎస్, ఆత్మవిశ్వాసం నాలో తక్కువ ఉంది అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంటుంది. సో ఈ ఆత్మవిశ్వాసం అనేది సెల్ఫ్ కాన్ఫిడెన్స్, నమ్మకం. ఫస్ట్ మన మీద మనకు నమ్మకం ఉంటే మన చదువు మీద నమ్మకం వస్తుంది, మన మీద మనకు నమ్మకం ఉంటే అమ్మ నాన్న మీద నమ్మకం వస్తుంది, ఫ్రెండ్స్ మీద నమ్మకం వస్తుంది. నన్ను నేనే నమ్ముతలేను, నా ఫ్రెండ్స్ నేను నమ్ముతాను. సో ఇక్కడ ఒక్కటి గుర్తుంచుకోవాలి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం అనేది నా లోపల ఉంది. దానికి ప్రధానమైనది నా లోపల ఒక శత్రువు లేడు కాబట్టి ఆత్మవిశ్వాసం ఉంది. మీ లోపల ఒక భయము, ఒక ఆందోళన, ఒక టెన్షన్, యాంగ్జైటీ, ఎప్పుడు నేను ఎందుకు పనికిరాను, అందరూ బాగున్నారు, నా లోపల నేను ఎప్పుడు పోయినా పరీక్షలో మంచిగా మార్కులు వేయను, లేకుంటే చేసిన పని మళ్ళీ గుర్తుకొస్తుంది, నేను లాక్ సరిగ్గా చేసానా చేయలేదా, హాల్ టికెట్ నంబర్ వేసానా వేయలేదా, బయటికి వచ్చిన తర్వాత వస్తూ ఉంటుంది. అది ఎవరికి వస్తుంది? ఆత్మవిశ్వాసం తక్కువ ఉన్న వాళ్ళకి అనిపిస్తుంది. మళ్ళీ ఒక్కొక్కసారి మాటి చూసుకున్నా, పర్సు బస్ పాస్ ఉంచుకున్నానా లేదా చూసుకున్నాం, మళ్ళీ గుర్తొస్తుంది. సో ఇక్కడ జాగ్రత్త పడడం మీరు ఎప్పుడైతే చూసుకుంటున్నారో, బ్యాగ్ రెడీ చేసుకుంటున్నారో అప్పుడు ఒకసారి మీరు పూర్తి కాన్సన్ట్రేషన్తో చేయండి. ఎప్పుడైతే కాన్సన్ట్రేషన్ ఉండదో అప్పుడు మీకు ఆటోమేటిక్గా ఆత్మవిశ్వాసం అనేది ఉండదు. మీరు ఏం చేస్తున్నారో మనకు తెలియదు. ఎవరికన్నా ఏమైనా బ్యాడ్ సిచ్యువేషన్ ఎదురైనప్పుడు, వాళ్ళకి ఏమైనా అయినప్పుడు, అలాంటి టైంలో నేను ఏం పని చేయలేకపోతా సార్. యాక్చువల్లీ ఏ టాస్క్ కంప్లీట్ చేయలేకపోతా, కాన్సన్ట్రేషన్ చేయలేకపోతా. అలాంటి సిచ్యువేషన్లో నేను ఎలా ఓవర్కమ్ కావాలి? ఎస్, ప్రతి ఇంట్లో ఇప్పుడు మీరు అన్నారు బ్యాడ్ సిచ్యువేషన్లో మీ అమ్మ నాన్న మీ ఇంటి వాళ్ళు ఉన్నారనుకోండి, ఆటోమేటిక్గా మీకు కూడా ఆ సిచ్యువేషన్ ప్రభావం పడుతుంది. సో మీరు ఆ టైంలో ఆ బ్యాడ్ సిచ్యువేషన్ ఎప్పటికీ ఉండదు కదా, సంవత్సరం అంతా ఉండదు. సో ఒక అనుకోని సంఘటన జరిగింది, ఏదో ప్రమాదం జరిగింది, ఆ టైంలో 2 రోజుల నుంచి మా ఇంట్లో చాలా నిశ్శబ్దంగా ఉంది సార్, ఈ ప్రమాదం జరిగింది, లేకుంటే ఏదో ఒక జరగరాని సంఘటన జరిగింది. సో ఆ 2 డేస్లో మీ సపోర్ట్ కూడా వాళ్ళకి అవసరం.
మీరు తప్పించుకుని నేను ఈ టైంలో కూడా నేను బాగుండాలి, ఈ టైంలో కూడా నేను ప్రశాంతంగా ఉండాలి, నా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తా లేకుంటే పిక్చర్కి వెళ్తా, అది చాలా తప్పు. మీరు తప్పకుండా మనిషి కాబట్టి, మీ అమ్మ నాన్న మీ కుటుంబం కాబట్టి మీరు వాళ్ళతో ఇన్వాల్వ్ కావాలి, వాళ్ళలో బాధను పంచుకోవాలి. అప్పుడు ఏమవుతుందో వాళ్ళు కూడా హ్యాపీ అనిపిస్తుంది. అరే మా బాబు మాతో ఉన్నాడు, మా అమ్మాయి మాతో ఉంది కాబట్టి మనదంతా ఒకటే కుటుంబం. ఎప్పుడైతే మనం వ్యక్తిగతంగా మారుతామో సమాజం మారుతుంది. మనలో మార్పు తీసుకొచ్చామనుకోండి, ఆటోమేటిక్గా మనం దేశ సేవ చేసినట్టే. సో మొత్తానికి దీన్ని మనసును రీఛార్జ్ చేసుకుంటే వచ్చే లాభాలేంటి? మనసును రీఛార్జ్ చేసుకుంటే ఫస్ట్ మనకు ఒక ప్రశాంతత లభిస్తుంది, ఒక హ్యాపీనెస్ అనిపిస్తుంది. ఎస్, నన్ను నేను అర్థం చేసుకుంటాను. గుడ్డిగా ప్రయాణించాం, కళ్ళు మూసుకొని రోడ్డు మీద దాటం మనం. సో మన కళ్ళు తెరుస్తుంది మన మనసు. అంటే మనం ఎటువంటి లక్ష్యాలు పెట్టుకున్నామో, ఎటువంటి భావాలు మనకున్నాయి, ఎటువంటి ఆలోచనలు మనకు వస్తున్నాయి, నేను ఎటువైపు ప్రయాణిస్తున్నాను, ఎంత టైంలో ప్రయాణిస్తున్నాను, నేను ఎక్కడ చేరుతున్నాను, ఇప్పుడు ఏ దశలో ఉన్నాను, వీటినన్నింటికీ మనకు మనసు రీఛార్జ్ ఒక శక్తిని ఇస్తుంది కాబట్టి, ఒక ఉత్సాహాన్ని ఇస్తుంది కాబట్టి ఇది చాలా చాలా అవసరం. సార్ మీరు చెప్పారు కదా, మన పని అయిపోయినాక 5 minutes మన మైండ్కి ఎటువంటి పని చెప్పకుండా టీ తాగేప్పుడు కానీ అని చెప్పారు కదా. బట్ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్, వీ కెనాట్ స్టాప్ అవర్ మైండ్. వెరీ గుడ్. హౌ కెన్ వీ కంట్రోల్ దోస్ 5 minutes? సో మనం హ్యూమన్ బీయింగ్ కాబట్టి 24 గంటలు మన మైండ్ పనిచేస్తూ ఉంటుందండి. అంతర్గత మనసు, అర్ధచేతన, సబ్కాన్షియస్ మైండ్ అనే మనం అంటాం తెలుగులో, అర్ధచేతన అవస్థ మనసు. సో ఈ సబ్కాన్షియస్ మైండ్ను మనం ఆపలేము, నిద్రలో కూడా అది పనిచేస్తూ ఉంటుంది. మీరు అన్నారు ఇప్పుడు మధ్యలో ఒక వర్క్ చేసిన తర్వాత 5 నిమిషాలు ఆపమని చెప్పేసి మీ మైండ్ను బ్లాక్ చేయమని కాదు, మీ మైండ్ను డెడ్ చేయమని కాదు. మైండ్ డెడ్ కాదు ఎప్పటికీ. సో మీరు రిలాక్స్ పొందండి. నేను పని చేశాను కదా, ఒక 5 minutes రిలాక్స్ అవుతున్నాను, మళ్ళీ ఇంకా నేను 1-2 గంటలు పని చేయాలి కాబట్టి అలాంటి ఫీలింగ్ తెచ్చుకోవాలి. కానీ ఆ టైంలో మీకు మీరే మాట్లాడుకొని ఒక ఎనర్జీ పొందాలి. సో అది కూడా రీఛార్జే, మనసుకు రీఛార్జ్ అది. ఓకే. అయితే ఒక్కోసారి అనుకోని సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి, అవి చాలా గాయాలు కూడా చేస్తుంటాయి, జీవితం పైన కావచ్చు, మన శరీరం పైన కావచ్చు, ఏదైనా సరే. అలాంటి టైంలో మరి మైండ్ రీఛార్జ్ ఎలా ఉపయోగపడుతుంది? ఎస్, ఎప్పుడైతే మనకు మైండ్ ఫుల్ రీఛార్జ్ అయి ఉందో, మన బ్యాటరీ ఫుల్ ఉందో మనకు ఎటువంటి సంఘటన ఎదురైనా సరే, ఇప్పుడు అనుకోని సంఘటనలు కానీ ప్రమాదాలు కానీ వచ్చినప్పుడు మనకు ఫస్ట్ ధైర్యం వస్తుంది. ఇప్పుడు ఎవరో ఇద్దరం వెళ్తున్నాము, అక్కడ ఇద్దరు వ్యక్తికి, ఇప్పుడు మీరు నేను వెళ్తున్నాం, ఏదో ఒక 3వ వ్యక్తిని అక్కడ ప్రమాదం జరిగింది, ఒక్కొక్కరికి చూడగానే అబ్బా రక్తం వచ్చేసింది అని చెప్పేసి మీరు పారిపోతారు, నేను పారిపోతాను. ఆ చూడగానే భయం అనిపిస్తుంది. కానీ ఎవరి లోపలైతే మైండ్ పవర్ ఉంటుందో, మైండ్ రీఛార్జ్ అయి ఉంటుందో, అర్థం చేసుకునే కెపాసిటీ ఉంటుంది. అరే పాపం ఎవరు లేనట్టున్నారు, ప్రమాదం జరిగింది అంటే ఆ భయం అనేది వెళ్ళిపోతుంది. ఆ రక్తాన్ని చూసే భయం ఏదైతే ఉందో ఆ భయం రాదు, మనకు ఒక సేవాభావం వస్తుంది. ఆ పని చేసిన తర్వాత మన ఇద్దరికి హ్యాపీ అనిపిస్తుంది. ఈరోజు మనం ఒక మంచి పని చేసాము, ఒక ప్రమాదంలో ఉన్న వాడిని మేము రక్షించామని చెప్పేసి అనిపిస్తుంది. అది కూడా మన మైండ్ రీఛార్జ్ చేసుకుంటేనే మనం ఆ పని చేయగలుగుతున్నాము. మైండ్ రీఛార్జ్ కాలేదనుకోండి, మనము సోమరిపోతులాగా తయారవుతామని. సరే, ఇప్పుడు వీళ్ళకి ఇప్పుడు కావాలి, భవిష్యత్తులో కావాలంటున్నారు, మరి ఇప్పుడు వీళ్ళు ఎలా మనసు రీఛార్జ్ చేసుకోవాలో చివరిసరిగా చెప్తారా? ఎస్, ఇప్పుడు మీరు ఏ స్థాయిలో ఉన్నారు స్టూడెంట్స్? ఎస్, ఈరోజు నిన్న ఎక్కడున్నాను, ఈరోజు ఏం చేస్తున్నాను, ఈరోజు నా ఆలోచనలు రేపటికి నాందే. నేను ఈరోజు చదివితే రేపు పరీక్షల్లో రాస్తాను, ఈరోజు నేను స్టూడెంట్గా ఉన్నాను, రేపు బాస్గా ఒక ఆఫీసులో ఉంటాను అనే దృక్పథాన్ని మీరు, ఇది కూడా ఛార్జింగే. మన ఆలోచనల్ని పదును పెట్టడం, మన ఆలోచనల్ని ఒక సక్రమమైన మార్గంలో క్రమశిక్షణతో మనము ఆలోచించడమే. అంటే ఒకే మాటలో చెప్పాలంటే ఆలోచనల గురించి, మనకు వచ్చే ఆలోచనల గురించి ఆలోచించడమే మైండ్ రీఛార్జ్. ధన్యవాదాలండి, మనసుని ఎలా రీఛార్జ్ చేసుకోవాలో చాలా చక్కగా చెప్పినందుకు. అలాగే స్టూడెంట్స్ మీకు కూడా థ్యాంక్స్, మంచి ప్రశ్న అడిగినందుకు. ఇక చూసారుగా ఎంఏ కరీం గారి సలహాలు సూచనలు పాటించి మనసుని ఎలా రీఛార్జ్ చేసుకోవాలో తెలుసుకున్నారు కదా. మీరు చదువుకునేటప్పుడు రీఛార్జ్ చేసుకుంటే ఎక్కువ చదువుతారు, పని చేసేటప్పుడు రీఛార్జ్ చేసుకున్నారనుకోండి ఎక్కువ పని చేస్తారు, అలాగే తొందరగా కూడా పనిచేస్తారు. సో కాబట్టి ఆ రీఛార్జ్ చేసుకోవడం ఏదైనా కావచ్చు, సంగీతం వినడం కావచ్చు, కుటుంబ సభ్యులతో మాట్లాడడం కావచ్చు, మీకు ఆనందాన్ని ఇచ్చే ఏ పనైనా సరే చేస్తూ ఉండండి, సంతోషంగా జీవించండి. ఇది ఇవాల్టి జై హో సక్సెస్ మంత్ర. రేపు మరో చక్కని టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.